రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి ఒక క్వశ్చన్. మీకు ఇన్కమ్ ల్యాక్స్లో ఉంటుంది, కానీ బ్యాంకుకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ రిజెక్ట్ అయిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. కారణం ఇన్కమ్ లేదని కాదు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదనేసి. చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి ఇన్కమ్ వస్తుంది, కమిషన్ రూపంలో వస్తుంది. బిల్డర్ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటారు, ఫ్లాట్ సేల్ చేసినప్పుడు తీసుకుంటారు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ సేల్ చేసినప్పుడు తీసుకుంటారు, రిఫరల్ కమిషన్ తీసుకుంటారు. ఇన్కమ్ ఉంది, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ మీరు ప్రాపర్గా ఫైల్ చేసి మీ ఫైలింగ్ని డాక్యుమెంట్ చేయట్లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీరు హోమ్ లోన్కి వెళ్ళినప్పుడు వస్తుంది, మీరు హోమ్ లోన్కి వెళ్ళినప్పుడు వస్తుంది, బిజినెస్ లోన్కి వెళ్ళినప్పుడు వస్తుంది, పర్సనల్ లోన్కి వెళ్ళినప్పుడు వస్తుంది, లేదంటే కార్ లోన్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ వీసా కోసం వెళ్ళినప్పుడు కూడా మీకు ఐటీఆర్స్ అడుగుతారు, అప్పుడు కూడా మీకు ప్రాబ్లం. ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం మాత్రమే కాదు, మీ ఫినాన్షియల్ ప్రొఫైల్, మీ బిజినెస్ క్రెడిబిలిటీ, మీ ఇన్కమ్ ప్రూఫ్. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల ఆర్ఎల్స్ ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఐటీఆర్ని ఎక్స్పెండిచర్ లాగా కాకుండా ఇన్వెస్ట్మెంట్ లాగా చూడండి. ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యుంటే రియల్ ఎస్టేట్ అని కమెంట్ చేయండి.